నిన్నటి నుంచి ఒకసారి వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆంధ్ర ఫిలిం ఇండస్ట్రీ వైజాగ్ తరలిపోండి అని చెప్పేసి ఒక పెద్ద తమ్లైన్తో అన్ని ఛానళ్లలో వైరల్ అవుతుంది. ఆ సార్ పేరు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్. సార్ ఎందుకు అంత రెచ్చిపోతున్నాడు? ఆంధ్ర వాళ్ళంటే, ఆంధ్ర హీరోలు అంటే, ఆంధ్ర ఫిలిం ఇండస్ట్రీ అంటే సార్కి ఎందుకు అంత కోపం? సార్ ఏమో దక్కన్ సంబంధించి పెట్టుకొని మరి ఆంధ్ర వాళ్ళు ద్రవిడియన్స్ కారా? అసలు ఎందుకు సార్ కోపం అడుగుదాం. సార్ ఓయికి వచ్చిండు, ఇక్కడ ఉన్నాడు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మీకు ఎందుకు మరి ఇప్పుడు ఒకవైపు ఏమో ద్రవిడియన్స్ అంటారు, ఆంధ్ర అనేది దక్షిణ భారతదేశంలో లేదా? 100-200% ఉంది. కానీ నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు ఒక రాష్ట్రం, తెలంగాణ ఉన్న వాళ్ళు ఒక రాష్ట్రం, తమిళనాడు ఒక రాష్ట్రం. తమిళనాడులో తమిళలకు 85% వాళ్ళ లోకల్ వాళ్ళకే అవకాశాలు ఇస్తున్నారు. 85%. 15% ఇతర రాష్ట్రాల వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు. మరి ఆంధ్ర వాళ్ళు ఇవాళ తెలంగాణలో ఉంటున్నారు. మీరు మన మొన్నటిదాకా ఉమ్మడి కామన్ క్యాపిటల్ ఉంది. 42% వాటా ఇవ్వాలి మీకు, 58% వాటా మీది. మరి 42%లో మాకు 2% కూడా వాటా ఇవ్వకపోతే ఎట్లా? ఇప్పుడు 42% వాటా ఉమ్మడి 10 ఏళ్ళలో ఇవ్వాలి కదా. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే మీ పరిపాలన మీరు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మా తెలంగాణ దొర పరిపాలన చేసింది కదా 10 ఏళ్ళు. మా దొర పరిపాలన చేసిన టైంలో 42% వాటా రావాలి కదా, అది రాలేదు. మా దొర ఇప్పియలేదు, అవునా కదా? ఇప్పియనప్పుడు మరి 42% పాపం తెలంగాణలో వాటా తింటామే. ఇక్కడ భూమి ఫ్రీగా తీసుకున్నాము, ఇక్కడ సబ్సిడీలు తీసుకున్నాము, ఇక్కడ పన్నులు కడుతున్నారు ప్రజలు. పైసలు రూపాయలు, వేల రూపాయలు, కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ సినిమాలు చూస్తున్నారు. వీళ్ళ డబ్బుతో మనం ఎన్ని వేల లక్షల కోట్లకు ఎదిగినాము. మరి ఎట్లాంటప్పుడు 42% వీళ్ళకి ఇవ్వాలనుకోవాలా లేదా? 42% అంటే హీరోలు గానా, హీరోయిన్లు అన్ని డైరెక్టర్, అన్నిట్లలో కొరియోగ్రాఫర్, సింగర్, 25 క్రాఫ్ట్ల 25 క్రాఫ్ట్లు ఉంటాయి. 25 క్రాఫ్ట్లు ఇవన్నీ వస్తాయి. అన్నిట్లలో 42% అట రావాలి. అసలు మన దాంట్లో తెలంగాణ నుంచి ఒక 10 మంది హీరోల పేరు చెప్పండి సార్. 10 మంది హీరోల పార్లు అయితే నేనైతే చెప్పలేను, కానీ నాకైతే ఇద్దరే కనపడతారు నాకైతే. ఒకరు విజయ్ దేవరకొండ, ఒకరు నితిన్ రెడ్డి. అవును, విజయ్ దేవరకొండ, నితిన్ రెడ్డి కూడా ఎప్పుడు అల్లు అరవింద్తోనూ, లేదంటే చిరంజీవి ఫ్యామిలీతోనూ, బాలకృష్ణ ఫ్యామిలీతోనూ, ఎన్టీఆర్ ఫ్యామిలీతోనూ అంటగవుతారు. వాళ్ళు ఎన్నడూ కూడా దిల్ రాజు తెలంగాణ వ్యక్తి లెక్క ఎన్నడూ బిహేవ్ చేయాలి. తెలంగాణ వాళ్ళు కాదండి, వాళ్ళు మైగ్రెంట్స్. వాళ్ళు మైగ్రెంట్ ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్ళు పక్క తెలంగాణలో పుట్టిన వాళ్ళు కాదు. వాళ్ళు కాదు, వాళ్ళ ఫ్యామిలీస్ మైగ్రేట్ అయిన వాళ్ళు. వాళ్ళంతా మైగ్రేట్ అయిన వాళ్ళు కాబట్టి ఇలా మైగ్రేట్. ఈవెన్ దిల్ రాజు కూడా మైగ్రేటెడ్ కదా, అట్లా మైగ్రేట్ కాబట్టి ఇవాళ వాళ్ళకి బత్తాసు పలికింది కదా. అట్లాంటి రేవంత్ రెడ్డి మైగ్రేట్ కాకపోయినా సరే ఇవాళ చంద్రబాబు నాయుడుగా వత్తాసు పలికింది కదా, అంతే కదా. ఇప్పుడు ఇలా సినీ ప్రముఖులతో మీటింగ్ జరుగుతుంది. పోయిన వాళ్ళంతా ఆంధ్ర వాళ్ళే, అవును, హీరోలు వాళ్ళే, డైరెక్టర్లు వాళ్ళే, ప్రొడ్యూసర్లు వాళ్ళే. అసలు మీకు ఏమనిపిస్తుంది ఆ ఇష్యూ చూస్తుంటే? నేనేమంటానంటే ఇప్పుడు ఈ తెలంగాణ 10 ఏళ్లలో ఎందుకు ప్రొడ్యూస్ చేయలేకపోయినారు మీరు? 42% వాటా అడగండి, ఎందుకు ఇవ్వలేకపోయినారు? ట్రైనింగ్ స్కిల్ నేర్పించలేకపోయినరు? ఎందుకు మన వాళ్ళకు స్టూడియోలు పెట్టించలేకపోయినరు? వాళ్ళ ఉద్యమం చేసింది ఈ గడ్డ ఉస్మానియా మీరు ఎన్నిసార్లు సినిమాలో చూపెట్టిండ్రు? మా సాయుధ పోరాటాన్ని ఎన్నిసార్లు మా వాళ్ళని సినిమాలో చూపెట్టిండ్రు? మా సంస్కృతిని ఎన్నిసార్లు చూపెట్టిండ్రు? మా బతుకమ్మని ఎన్నిసార్లు చూపెట్టిండ్రు? మా సమ్మక్క సారక్కని ఎన్నిసార్లు చూపెట్టిండ్రు? మా దేవి దేవతలు ఎన్నిసార్లు చూపెట్టిండ్రు? మరి ఇవాళ మేము ఆంధ్రలోనే హీరోలు సంకలు వేసుకుంటా ఎగురుకుంటా కూర్చుంటా ఇంకా చూడాలా మేము? మా తెలంగాణ బిడ్డ చచ్చిపోతుంది మీ సినిమా కోసం వచ్చి, వాళ్ళ కొడుకు సాగు బతుకులో ఉంటాడు. కాదు సార్, ఇంత జరుగుతుంటే మీరు హోమ్ మినిస్టర్ని ఎందుకు అడగట్లే? నేను అదే అంటున్నా. ఇప్పుడు సినిమా హీరోని అంత ప్రశ్నిస్తారు. హోమ్ మినిస్టర్, ఇప్పుడు మీరు ఒక టీచర్ సార్, ఇప్పుడు టీచరే క్లాస్కి రాకపోతే స్టూడెంట్ పాస్ అవుతాడా? 100% టీచర్ రావాల్సిందే. మరి హోమ్ మినిస్టర్ లేకుండా శాంతి భద్రతలు ఉంటాయా? నేనేమంటున్నా, హోమ్ మినిస్టర్ ఫస్ట్ తప్పంటున్నా. ఎట్లా అంటే హోమ్ మినిస్టర్ ఇప్పటిదాకా కేసు బుక్ చేయలే, బొక్కలేలే. నేనేమంటానంటే ముఖ్యమంత్రిది ఫస్ట్ తప్పు. ఆయనే హోమ్ మినిస్టరు, ఆయనే ముఖ్యమంత్రి కదా. నేను అదే మొదటి నుండి చెప్తున్నా. నేనేమంటానంటే ఇది కేవలం అల్లు అర్జున్ తప్పు ఒక్కటిదే కాదు, ఫస్ట్ అనుమతి ఇచ్చిన వాళ్ళు తప్పు. అంటారు కాదు, అనుమతి అయినప్పుడు లోపలికి ఎంట్రీ కానీ ఎట్లా ఎంటర్ కానిస్తారండి? జరుగురు అని చెప్పి నువ్వు లోపలికి ఎట్లా తీసుకుపోతావండి? గేట్ ఆయన ఉంటే ఎట్లా ల్యాండర్ ప్రాబ్లం వస్తాను నీకు తెలుసు, అనుమతి లేని తెలుసు మీరే అధికారికంగా. మళ్ళీ మీరే ఇవాళ లోపలికి తీసుకుపోయి కూర్చొని పెట్టింది మీరే. ఇప్పుడు మరి దీంట్లో అదే అందుకే ప్రభుత్వం తప్పు ఉంది, ఆయన అల్లు అర్జున్ తప్పు కూడా ఉంది, ఇద్దరు తప్పు ఉంది. నేను అంటానంటే ఇద్దరు తప్పులు శిక్ష పడితే ఇద్దరికి పడాలి కదా, ఇద్దరికి పడాలి, ఇద్దరికి చర్యలు జరగాలి, పోలీసు వాళ్ళకు కూడా జరగాలి, ముగ్గురికి అనుమతి ఇచ్చిన వాళ్ళు జరగాలి, వీళ్ళందరికీ జరగాలి. ఒకసారి ఇచ్చిన అంటారు, ఒకసారి ఇవ్వలేదు అంటారు. అదే అందుకే కోర్టు నిర్ణయిస్తుంది ఏదైనా. చట్టం ముందు ఎవరైనా చుట్టం కాదు, అందరు సమానమే.
రేవంత్ రెడ్డి గారు నేను అద్భుతంగా అసెంబ్లీలో మాట్లాడేది చాలా బాగా అనిపించింది నాకు కూడా. ఆ వాస్తవాలు చెప్పారు చాలా. ఈవెన్ కేసీఆర్ 10 ఏళ్లలో మన భూములు, రైతుల భూములు అన్నీ కూడా తీసుకుపోయి విదేశాల దగ్గర ఎట్లా పెట్టిండు, ఏం చేసిండు, ఏ రకంగా ధ్వంసం చేసిండు, 10 ఏళ్లలో ఈ సినిమా ఇండస్ట్రీని ఎట్లా పట్టించుకోలే, సామాన్య ప్రజలు ఎట్లా పట్టించుకోలే, ఇవన్నీ చాలా అద్భుతంగా నాకు అనిపించినాయి. నేనేమంటానంటే నీ ప్రభుత్వం కూడా తప్పు చేసింది అంటున్నాను నేను. ప్రభుత్వం కూడా భాగస్వామ్యం ఉంది అంటున్నా. సో కాబట్టి వాళ్ళ ప్రభుత్వం కూడా భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాలి. సభ పెట్టుకోవాలని నేను అడిగిన సార్, నాకు అనుమతి ఇవ్వలే, అయినా నేను పెట్టుకోవడానికి వచ్చిన. అప్పుడు వీసీ చేయాల్సిన పని ఏంది? అవును, నేను అనుమతి ఇవ్వకుండా అరెస్ట్ చేయాల్సిందే వాళ్ళను. మరి నువ్వు సభ అంతా జరిగిన తర్వాత తొక్కిసలాట అయింది కాబట్టి నేను అనుమతి ఇవ్వకుండా సభ పెట్టిన అనడం పెద్ద తప్పు కదా. వెళ్ళిపోమని అంటారు. ఆంధ్ర ఫిలిం ఇండస్ట్రీ వైజాగ్ ఎందుకు వెళ్ళిపోమంటారు నాకు అర్థం కాలే. వైజాగ్లో వాళ్ళు ఆల్రెడీ ఆ ప్రభుత్వం, అక్కడ ప్రభుత్వము ఆల్రెడీ కొన్ని స్టూడియోలు కట్టింది, కొంత స్థలం ఇచ్చింది అక్కడ వాళ్ళకి. ఇక్కడ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయన నటుడే కదా, ఆయనే వాళ్ళని పిలుస్తున్నాడు, రండి వెల్కమ్ చెప్తున్నాడు. మరి ఎందుకు పోతున్నారు వీళ్ళు? ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ కామన్ క్యాపిటల్ పరిధి కూడా అయిపోయింది, 10 ఏళ్ళు కూడా అయిపోయింది. అయిపోయినప్పుడు ఇక్కడికి వెళ్ళి పోవాలి కదా వీళ్ళు. వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల తెలంగాణకు వచ్చిన లాభం ఏంటంటే చాలా మంది నష్టం జరుగుతుంది. ఇండస్ట్రీ ఇక్కడ ఉంటే మనకు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వస్తుంది. అది తప్పండి. రామోజీ ఫిల్మ్ సిటీలో ఎంతమంది తెలంగాణ ఉద్యోగులు ఉన్నారండి చెప్పండి మీరు ఒక జర్నలిస్ట్ గా. మరి ఇప్పుడు వీళ్ళు పొలిటికల్ లీడర్లు మరి పొలిటికల్గా మాత్రం డివైడ్ చేసారు, రీజనల్గా డివైడ్ చేసారు. ఫిలిం ఇండస్ట్రీ అయితే అసలు డివైడ్ కాలే. మరి అప్పుడు కూడా ఉద్యమం చేయకుండా మరి వాళ్ళ వల్లనే డెవలప్ అవుతుంది, ఉపాధి దొరుకుతుందని మరి అట్లనే కొనసాగించిన అయిపోతుండే. నేనేమంటానంటే ఫిలిం ఇండస్ట్రీ ఇవాళ వాళ్ళు ఉన్నంత కాలం డెవలప్ కాదు. ఈవెన్ ఆంధ్రలో డెవలప్ కాలేదండి. ఒక 5 కుటుంబాలు 5 కులాలు డెవలప్ అయినాయి. అక్కడ ఆంధ్రలో మిగతా వాళ్ళకి అవకాశం ఉందా? వాళ్ళకి ఎవరు లేదు. ఆంధ్ర నుంచి కూడా ఒక ఎస్సీ హీరో లేడు, ఒక్క ఎస్సీ లేడు, ఒక బీసీ లేడు, ఎస్టీ లేడు, మైనార్టీ లేడు. పాపం ఆ జానీ మాస్టర్ కు జాతీయ అవార్డు వచ్చినందుకు కళ్ళు కుట్టిన అల్లు అర్జున్ వాళ్ళ ఇప్పుడు మనం అంటున్నా సోషల్ మీడియాలో మీడియాలో వచ్చిన వాళ్ళ పాపం ఆయన జైలు పంపించారు. ఆయన ఎవరు పరామర్శించలే, ఎవరు పరామర్శించలే, ఒక్కరు కూడా పోలే. పాపం అన్ని 3 నెలలు జైలు ఉన్నాడు, దగ్గర ఆయన 90 రోజులు జైల్లో ఉన్నాడు ఆయన. మరి 3 గంటలు ఉన్న అల్లు అర్జున్ 3 గంటలు అల్లు అర్జున్ మాత్రం ఇండస్ట్రీ పోయింది. అంటే ఆయన ముస్లిం అనా, పాపం ఆయన మైనార్టీ వర్గం అనా? అన్యాయం కదా ఇది. ఆయన ఆంధ్రోడే కదా, పోతే ఆయన కూడా సానుభూతి మీరు ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వలేదు మీరు? ఆయన కూడా నేషనల్ అవార్డు గ్రహీత కదా, మరి ఈయన కూడా నేషనల్ అవార్డు గ్రహీత కదా. ఈవెన్ అల్లు అర్జున్ కూడా ఈవెన్ జై భీమ్ సినిమా పాపం తమిళలో తీసిండ్రు, దానికి నేషనల్ అవార్డు ఇవ్వకుండా ఒక దొంగ సినిమాకు, అది స్మగ్లర్ సినిమాకు నువ్వు నేషనల్ అవార్డు ఎట్టి ఇస్తాండి కేంద్ర ప్రభుత్వం కూడా? నాకు అర్థం కాలే. ఎవరు సార్ సెలెక్ట్ చేసేది? అదే వాళ్ళ ఫిల్మ్ సెంట్రల్ బోర్డు ఉంటుంది కదా, బోర్డు ఉంటుంది కదా, వాళ్ళే సెలెక్ట్ చేస్తారు కదా. అది ఎట్లా చేస్తారండి? తప్పు కదా. నేనేమంటానంటే జై భీమ్ సినిమా ఎంత అద్భుతమైన సినిమా. ఆ సినిమా ఇలా సినిమాకి యాక్టర్కి ఇచ్చారు. ఈవెన్ యాక్టర్ కూడా ఇచ్చినా కూడా అక్కడ యాక్టర్ అద్భుతమైన పుష్పలో కూడా సినిమాకి వెళ్ళే ఆ సినిమాలో యాక్టింగ్ చేసిన అల్లు అర్జున్కి ఇచ్చారు. యాక్టర్ చేసిన క్యారెక్టర్ ఎవరిది? అల్లు అర్జున్ ఏ క్యారెక్టర్ చేసిండు? పుష్ప అంటే ఎవరు? ఒక స్మగ్లర్. అరే ఒక అంబేద్కర్ క్యారెక్టర్ చేసిండు అబ్బా అక్కడ. హీరో ఒక అంబేద్కర్ పాత్ర పోషించిండు అక్కడ, రియలిస్టిక్ గా. మరి క్యారెక్టర్ అదే కదా, అంబేద్కర్ పాత్ర పోషించిన వ్యక్తికి కూడా అక్కడ కూడా ఇవ్వాలి కదా. మరి ఎందుకు ఇవ్వలేదు? నేను అదే అంటే ఒకళ్ళ క్యారెక్టర్ అంటే ఇప్పుడు స్మగ్లర్ క్యారెక్టర్ గొప్పదా, అంబేద్కర్ క్యారెక్టర్ గొప్పదా, అడ్వకేట్ క్యారెక్టర్ గొప్పదా? అవును, అడ్వకేట్ కి ఇవ్వలేదు, స్మగ్లర్కి ఇచ్చారు. క్యారెక్టర్ లో ఏది గొప్ప అంటాను నేను. మరి స్మగ్లర్ క్యారెక్టర్ సూర్య మంచిగా యాక్టింగ్ చేయాలంటే సూర్య కూడా బాగా అద్భుతంగా చేసిండండి. లేకపోతే ఆస్కార్ జూరీకి ఎట్లా సెలెక్ట్ అవుతుంది? అది ఆస్కార్ జూరీకి సెలెక్ట్ అయింది కానీ ఇక్కడ సెలెక్ట్ కాలేదు కదా. అంటే చూడండి, అంటే ఆస్కార్ కూడా రాజకీయాలు ఉన్నాయంట. 100% ఉన్నాయి కాబట్టి అల్లు అరవింద్ లాబింగ్ చేసి ఉంటాడు. అల్లు అరవింద్ వాళ్ళు మొత్తం రాబింగ్ చేసే తెచ్చుకున్నారు. మరి లేకపోతే బీజేపీకి రేపు భవిష్యత్తులో ఉపయోగపడతారనే కదా తెచ్చుకునేది వాళ్ళు. నేనేమంటానంటే అట్లా కాకుండా ప్రతిభాధారంగా ఇస్తే పర్లేదు. ఇవాళ తెలంగాణ వాళ్ళు ఇంత ప్రతిభావంతులైన అవకాశాలు రానిత్తలేరు వీళ్ళు. దళితులు ఫిల్మ్ ఇండస్ట్రీ లేరంటారు. మరి దళిత నాయకులు ఎవరు మాట్లాడతారు? మీరు ఒక్కరే మాట్లాడతారు కదా. మాట్లాడాలి. దళిత నాయకులు 2 వర్గాలు భారీ బహిరంగ సభలు పెట్టుకున్నారు కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఈ క్వశ్చన్ ఒక్కటి అడగాలంటున్నా. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మాలైనా మాదిగా అయినా 2 వర్గాలు నాయకులు అరే మా దళితులకు ఎక్కడైనా సినిమా ఇండస్ట్రీలో వాటా ఉన్నదని అడిగినరా? లేదు. పొద్దుస్తమని మాల దొంగ, మాదిగ దొంగ, ఇదే కదా కథ. బడ్జెట్ అడగరు,
సినిమా ఇండస్ట్రీలో వాటా అడగరు, పరిశ్రమలో ప్రైవేట్ రంగంలో వాటా అడగరు, భూమిలో వాటా అడగరు, అధికారంలో వాటా అడగరు. నువ్వు దొంగవు అదే అయిపోతుంది ముచ్చటంతా. అందుకే కదా ఇంత అన్యాయం జరుగుతుంది అంటున్నాను. లక్షల కోట్ల బడ్జెట్ అండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్ళు అంటే ఇంత లక్షల కోట్ల బడ్జెట్ ఎంత దుర్మార్గంగా అది డైవర్ట్ అయిపోయింది. ఆయన కూడా అడిగేటోళ్ళు లేరు. నేను ఏమంటానంటే సినిమా ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ అండి, బాగా డబ్బులున్న ఇండస్ట్రీ అది. ఆ ఇండస్ట్రీలో దళితులకు వాటా వస్తే పైసలు సంపాదించుకోగలుగుతారు కదా, దళితులు కూడా ఎదగలుగుతారు కదా. ఇవాళ మీ ఆంధ్రప్రదేశ్కి మీరు వెళితే అక్కడ రాష్ట్రం బాగుపడుతుంది. వీళ్ళు ఎవరైతే ఐదు కుటుంబాలు తెలంగాణ వాళ్ళు బాగుపడతారు, కళాకారులు బాగుపడతారు. కాబట్టి ఈ 2 రాష్ట్రాలు బాగుపడతాయి. అక్కడ ముఖ్యమంత్రి పాపం ఆహ్వానిస్తున్నాడు, మేము డెవలప్ చేస్తామంటే. మీరు పోతే అక్కడ డెవలప్ అవుతుంది, ఇక్కడ మా వాళ్ళ కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది, మేము డెవలప్ అవుతాం. మరి ఇప్పుడు మీరు పోవడం వల్ల లాభమా నష్టమా? ఇరు వర్గాల లాభం. కాబట్టి మీరు ఎందుకు తిష్ట వేసుకొని కూర్చుంటా అలా అంటున్నా నేను అనేది అదే. మీది గొప్ప పండుగ సంక్రాంతి పండుగ, మేము ఆదరిస్తాం. పండుగ అంటే మాకు కూడా ఇష్టమే. కాబట్టి మీరు సంక్రాంతి పోయినప్పుడైనా డిసిషన్ తీసుకోండి కూర్చొని. ఖచ్చితంగా మేము ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాంతాన్ని ఎవరు ఎందుకండి హైదరాబాద్లో ఇంకెంతకాలం ఈ హైదరాబాద్లో ఉంటారండి మీరంతా? ఈ హైదరాబాద్ ఎప్పుడైనా మీది కాదుగా. ఎందుకంటే మీరు దేశ 2వ రాజధానికి హైదరాబాద్ కావాలని మేము కొట్లాడితే, మా బాబాసాహెబ్ అంబేద్కర్ 55లో కొట్లాడితే ఆ రోజు అందరూ సపోర్ట్ చేయలే. ఇవాళ నేను ఇప్పుడు కొట్లాడుతుంటే నాకు సపోర్ట్ చేస్తలేరు. మీరు ఒకవేళ హైదరాబాద్ దేశానికి 2వ రాజధాని అయితే ఇవాళ మిమ్మల్ని ఎవడెళ్ళ కొడతాడు మిమ్మల్ని. ఎందుకంటే అప్పుడు దేశ 2వ రాజధాని కదా, ఎవరైనా ఉండవచ్చు కదా. ఇప్పుడు నువ్వు అది సపోర్ట్ చేయవైతివి, తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేయవైతివి, అవునా? నువ్వు కేవలం కేసీఆర్ సపోర్ట్ చేసుకుంటూ కూర్చుంటే, అధికారంలో సపోర్ట్ చేసుకుంటూ కూర్చుంటే ఇప్పుడు నువ్వు ఈ తట్టబుట్ట చదువుకొని పోవాల్సి వస్తుండే. నువ్వు అదే దేశ 2వ రాజధాని కోసం ఉద్యమంలో మీరు కనుక సీరియస్గా ఉండి అది సాధించగలిగితే ఇలా అద్భుతంగా మిమ్మల్ని ఎవ్వరు పొమ్మని అదే అధికారమే ఉండదు. రైట్. ఇప్పుడు రేవంత్ రెడ్డితో చర్చలకు ఎవరెవరు సార్ మిమ్మల్ని ఏమైనా పిలిచిరా? మరి మీరు ధర్నా చేస్తుర్రు, తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ కోసం కొట్లాడుతుర్రు, తర్వాత ఆంధ్ర ఫిలిం ఇండస్ట్రీ వైజాగ్కి వెళ్ళిపోండి అన్నారు. మరి ఇంత కొట్లాడినప్పుడు మీ వైపు కూడా వర్షం వినడానికి అంత ప్రజాస్వామ్యబద్ధంగా మన ప్రభుత్వాలు ఉన్నాయండి. ఆంధ్రాలో SC ST బీసీల కోసం కూడా కొట్లాడతారు, 100-200% కొట్లాడతాను. నేను ఇప్పుడు దక్షిణాది గురించి మాట్లాడటోని ఇవాళ ఆంధ్రలో ఎందుకు పోమంటున్నాండి? ఎందుకు పోమంటున్నా? ఇక్కడ 80% వాటా ఇక్కడ వాళ్ళకి రావాలా, ఆంధ్రలో ఉన్న వాళ్ళకు కూడా అక్కడ వాళ్ళకు వాళ్ళ స్టేట్లో 80% వాటా రావాలి, తమిళనాడులో ఉన్న వాళ్ళకు కూడా 80% లోకల్ వాళ్ళకి రావాలి, మిగతా వాళ్ళకి దక్షిణాది వాళ్ళకి 15% రావాలి. నేను అదే కోరుకుంటా. ఉత్తరాదిలో ఎందుకు పంపట్లేదండి వీళ్ళు? ఎందుకు లేకట్లా కేసీఆర్ రేవంత్ రెడ్డిని అడుగుతున్న వాళ్ళ మన PMR సాక్షిగా ఉత్తరాది వాళ్ళని ఇక్కడ వెళ్ళగొట్టండి రేవంత్ రెడ్డి. మన ప్రాంతం బాగుపడాలంటే లక్షల కోట్ల బిజినెస్ చేస్తున్నాం, దాంట్లో మన వాటా వాళ్ళు కనీసం పన్ను కూడా కడతలేరండి. అవునా? రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నులు కూడా కడతలేరు. వాళ్ళు ఊరికే బిల్లులు ఇవ్వకుండా అమ్ముకుంటారు. అంతా బిల్లులు ఇంత కదా పన్ను కట్టేది. మందకృష్ణ అన్న సామాజిక ఉద్యమకారుడు, ఆయన సామాజిక అంశాల మీద మాట్లాడాలి. ఇక్కడ అక్కడ బడుగు బలైన వర్గాలే 93% ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో కూడా. పాపం రోజుకు 500 కూలి కోసం రోజు క్యూలు కడితే కూడా దొరుకుతలేవు వాళ్ళకు. మరి ఇటువంటి దాంట్లో మాలమాదిగలు ఎక్కువ మంది ఉన్నారు, అవునా కదా? కనీసం అట్లాంటి వాళ్ళకు మాలమాదిగలు అన్యాయం గురి అవుతున్నప్పుడు మాట్లాడాల్సింది మాలమాదిగ నాయకులు. ప్రెస్ మీట్ పెట్టలే, బొమ్మకు మురళనే పెట్టలే, వాళ్ళ తరఫున కూడా మీరే మాట్లాడుతారు. మరి వాళ్ళు వాయిస్ ఉంది కదా, వాళ్ళు లీడర్లే కదా. నేను ఏమంటే మాట్లాడాలంటున్న వాళ్ళు ఇప్పుడు మీకు అన్యాయం జరిగినప్పుడు ఎందుకు మాట్లాడతలేరు వాళ్ళు? మరి మీరికే ఎక్కువ బాధ ఉంది. ఏమంటానంటే అంబేద్కర్కి ఎందుకు బాధ ఉంది అన్న? ఇప్పుడు వీళ్ళు తెలియకపోతే ఓకే అన్న, అంబేద్కర్కు ఆ రోజు బాధ ఎందుకు ఉంది? ఆ రోజు కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ అంబేద్కర్ ఒక బాధ. పాలిటిక్స్ లో ఉన్నారు కదా, డైరెక్ట్ అంటున్నాను. మాట్లాడాలి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు అద్దంకి దాకరని ఒక మాల మహానాడుకు జాతీయ అధ్యక్షుడు, అవును, బొమ్మకు మురళి అన్న కూడా ఒక పెద్ద లీడర్షిప్ ఉన్నది, పెద్ద బాగా డబ్బులు ఉన్నాడు, అవును కదా, అంతే కదా, ఆయన కూడా బాగా డబ్బులు ఉన్నాడు. భయపడాల్సిన అవసరం ఏముంది? మాట్లాడాలి. కాకపోతే ఏంటంటే వాళ్ళు నాకు మెసేజ్ పెట్టారు. ఇంకొకటి చూపెడతా పట్టండి ఇలా. అది ఇప్పుడు ఇంకొకటి మీకు మన తెలంగాణ వాళ్ళకి దగ్గర ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 3000 సినిమాలు మన తెలంగాణలో ఆడనీయాలి. 3000 సినిమాలు. అవునా? ఆ నిర్మాతలు 50-100 మంది నిర్మాతలు అయ్యి వాళ్ళ పాపం రోడ్లో పడి బిచ్చమెత్తుకున్నాలి. ఇలా వాళ్ళు ఎవరు బయటకు వస్తే మనం సపోర్ట్ చేస్తాం. నిన్న వచ్చారండి, నిన్న కొంతమంది ఆ అసోసియేషన్ నుండి వచ్చారు. చూడండి, ఆంధ్ర అయినా ఒక వాట్సాప్ ఆయన పెట్టిండు. ప్రొఫెసర్ గాలి కుమార్ గారికి 4 కోట్ల ఆంధ్రుల చదువుదాం అభ్యర్థన, 4 కోట్ల ఆంధ్రుల అభ్యర్థన. సినిమా ఇండస్ట్రీతో పాటు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని కూడా తరిమి కొట్టామని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను. అంటే సాఫ్ట్వేర్ కూడా అక్కడికి పోతే పాపం వాళ్ళు కొంత డెవలప్ అవుతారు కదా. ఇప్పుడు ఇది
ఇట్లాంటి వాళ్ళు ఆంధ్ర నుంచి వెళ్ళి కొన్ని వందల మంది ఫోన్లు వచ్చినాయి నాకు. ఆంధ్ర నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. ఫుల్ సపోర్ట్, ఆంధ్ర వాళ్ళు ఫుల్ సపోర్ట్గా నాకు మాట్లాడుతూ, అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంతా సపోర్ట్ చేస్తున్నారు ఆంధ్ర నుండి కూడా. అంటే నేను దక్షిణాది ఉద్యమాన్ని చేస్తున్న దాంట్లో సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నా. రైట్. కాబట్టి ఇవాళ దక్షిణాదిలో ఆంధ్రాలో వాటా ఆంధ్ర కావాలి, తెలంగాణ వాటా తెలంగాణ కావాలంటున్నా. అట్లాగే జనాభా ప్రకారంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాటా రావాలంటున్నా. మరి అటువంటిప్పుడు అది న్యాయమా అన్యాయమా? కాబట్టి ఇవాళ నాకు సపోర్ట్ అక్కడికి వెళ్ళి కూడా దొరుకుతుంది. నువ్వు అన్యాయం చేస్తున్నావు అంటలేరే వాళ్ళు. ఫిలిం ఇండస్ట్రీ విషయంలో, తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ విషయంలో మరి ఇప్పటివరకు అయితే అల్లు అర్జున్కి సపోర్ట్ చేసినాడు కనపడేది మన కేటీఆర్ అయితే. మరి మిగతా వాళ్ళైతే మరి ఎట్లున్నారో నాకు అంత ఐడియా లేదు. కేసీఆర్ అయితే బయటకే వస్తలేడు కదా. ఏమైంది నాకంటే హెల్త్ ప్రాబ్లమా తెలియదు, మనకి ఏమైందో తెలియదు కానీ, మనకు తెలియదు కానీ. అయితే నేనేమంటానంటే ఖచ్చితంగా బాధితుల పక్షాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్గా ఆయన కొట్లాడాలి, చేయాలి, బీజేపీ కూడా చేయాలి. బాధితుల పక్షం ఉన్న తర్వాత నువ్వు అల్లు అర్జున్కి ఒకవేళ మీరు సపోర్ట్ చేస్తే, మీ పార్టీ సపోర్ట్ చేస్తారని కూడా మీరు చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఫస్ట్ బాధితులకు సపోర్ట్ చేయమంటున్నాను. బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ముందు బాధితులకు న్యాయం చేయండి. అట్లాగే తెలంగాణ ఇండస్ట్రీకి లాభం అయ్యేటట్టు చూడండి, న్యాయం చేయండి అంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సంచలన ఇంటర్వ్యూ. ఇప్పటిదాకా ఎవరు కూడా ఈ టాపిక్ని ఎత్తుకోలేదు. మరి ఆంధ్ర ఫిలిం ఇండస్ట్రీ వెళ్ళిపోండి వైజాగ్కు, మా తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీని డెవలప్ చేయాలా, రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే మరి ఇప్పుడు తెలంగాణలో ఉండే కళాకారులను, తెలంగాణలో ఉండే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. దీనికి ఇన్స్టిట్యూషన్స్ పెట్టి ట్రైనింగ్ ఇచ్చి హీరోలను, హీరోయిన్లను, డైరెక్టర్లు అందరినీ తయారు చేయాలని కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై హింద్.